మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ శివాయ హర హర మహాదేవ అంటూ వేములవాడ రాజన్న క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందజేస్తారు. వేణు, వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? భక్తుల రద్దీ ఎలా ఉంది? కుమార్, దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున ఈరోజు ఉదయం నుంచే కూడా దర్శించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కుమార్, చూడొచ్చు, మనకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా శైవక్షేత్రమైనటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా రాజన్న అంటే పేదల పెన్నిది. దేశంలో ఎక్కడా లేని విధంగా కోడెమొక్కుల ఆచారం ఒక వేములవాడ రాజన్న ఆలయంలో ఉండడం, మరోవైపు వారు కోరిన కోరికలు తీర్చే రాజన్న అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన దైవం నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ప్రస్తుతానికి మనకు ఒక ఇద్దరు భక్తున్నారు, వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు? ఎట్లా అంటే ప్రతిసారి వస్తూ ఉంటారా? ప్రతిసారి వస్తూ ఉంటాం ఇక్కడికి. దేవుని దర్శనం బాగా అవుతా ఉంటుంది. మీకు ఏమైనా ఇలేవేలుపు అట్లాంటివి? రాజన్న బాగా చాలా ఇష్టం మాకు. మేము సిరిసిల్ల గ్రామం నుండి వచ్చాము, సిరిసిల్ల డిస్టిక్ నుంచి వచ్చాము. మాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఆ దేవుణ్ణి కొలుచుకుంటే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. అందుకే బాగా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాం మేము. దేవుడు చాలా ఇష్టం అండి మాకు. దేవుడు ఏ కోరిక కోరుకున్నా దేవుడు ప్రసాదిస్తాడు. ఇది అంటే మొత్తం మీద కుమార్ చూడొచ్చు మన విజువల్ ద్వారా. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇటు వేములవాడ రాజన్న ఆలయం కాదు, అటు త్రివేణి సంగమం అయినటువంటి ఇటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ప్రాణహిత, గోదావరి, సరస్వతి మూడు నదుల సంగమం అయినటువంటి త్రివేణి సంగమంలో కూడా ఇటు స్నానం ఆచరించి కాళేశ్వరంలో దర్శించుకుంటారు కుమార్. ఎందుకంటే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థానం అంటే కాశీనాం మరణే ముక్తి, కాళేశ్వరం దర్శనా ముక్తి అనేది ఇక్కడ పెద్ద ఆచారం వ్యవహారం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దాని యొక్క అర్థం ఏంటంటే కాశీలో మరణిస్తే వచ్చేది కాళేశ్వరాన్ని దర్శిస్తే వస్తుందనేది కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కాళేశ్వరాన్ని కూడా సందర్శిస్తారు. చూడొచ్చు మన విజువల్ ద్వారా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శివనామ స్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాజన్న ఆలయానికి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం భీమేశ్వర ఆలయానికి అనుబంధ దేవాలయం వద్ద ఉన్నాము. ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కరు కూడా రాజన్న ఆలయం అంటేనే బాగా ఇష్టదైవం అని చెప్పాలి, కోరిన కోరికలు తీర్చే దేవుడు అని చెప్పాలి. ఇంకోవైపు ఏంటంటే దేశంలో ఎక్కడ మొక్కుల ఆచారం ఒక రాజన్న ఆలయంలో ఉందని చెప్పొచ్చు కుమార్. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కోరిన కోరికలు తీర్చే రాజన్న కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తారు. ఒక మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా బాగా తరలి వస్తారు చెప్పొచ్చు కుమార్. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సాయంత్రం వరకు కొంతమంది భక్తులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈసారి మాత్రం భక్తుల సంఖ్య చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో ఇదివరకే భక్తులు వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే సమ్మక్క సారక్కను దర్శించే ముందు తప్పకుండా రాజన్నని దర్శించినాకనే సమ్మక్క సారక్కను దర్శించాలనే ఒక ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో భక్తులంతా కూడా ఇదివరకే అంటే మొన్ననే రీసెంట్లీ జరిగింది కనుక సమ్మక్క సారక్క జాతర కొంత భక్తుల సంఖ్య తక్కువని చెప్పాలి. ఏదేమైనా కానీ తమ భక్తులు తరలి వస్తున్నారు. సాయంత్రం పూట లింగార్చన ఉంటుంది, లింగోద్భవం ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో రాత్రిపూట జాగరణ చేస్తారు. ఈ నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ దక్షిణ కాశీగా పిలువడు వేములవాడ రాజన్న ఆలయమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కానీ శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ వేణు.